ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. తాను వేసిన వలలో తానే చిక్కుకున్నాడు. ఎవరు తీసుకున్న గోతిలో వారు పడాల్సిందే. ఎవరు ఆ గొయ్య తీసుకుంది, ఎవరు ఆ వల వేసింది? ఇక్కడ చూసినట్లయితే హామాను మొర్దెకై కోసం సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు హామానునే ఉరితీశారు. ఎస్తేరు 7:10 రాయబడింది. దానియేలు మీద నిందమోపిన మనుషులు అతనిని సింహాల గుహలో పడవేసినా తనలో ఉన్న దేవుడు వాటి నోళ్లను మూసివేశాడు. రాజు వచ్చి అడుగుతున్నాడు, దానియేలు, నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అని. అప్పుడు దానియేలు అంటున్నాడు, రక్షించాడు అయ్యా అని రాజునకు తెలియపరుస్తున్నాడు. నిజమే, అతనిని ఎవరైతే కుట్రలతో సింహాల గుహలో పడవేశారో వారిని వారి కుటుంబములతో సహా రాజు ఆజ్ఞ మేరకు అదే గుహలో పడవేయబడ్డారు. ఆ గుహలో దానియేలుని సింహాలు ఏమీ చేయలేదు, కానీ వీరిని మాత్రం సింహాలు వారి ఎముకలను సైతం పిప్పి చేశాయి. దానియేలు 6:24 రాయబడింది. ఎవరైతే చేటును తలంచుతారో అది వారి నెత్తి మీదకి ఒకరోజు రాక మానదు. మనుషుడు నువ్వు ఏది విత్తితే అది తప్పక కోయవలసిందే. మంచిని న్యాయమైన ప్రవర్తన విత్తితే అదే కోస్తావు. అన్యాయమైన ప్రవర్తన మనలో ఉంటే మనమే మోసపోక తప్పదు. మోసపోకండి, దేవుడు తీర్పు తీర్చక మానడు. మొర్దెకై ప్రవర్తన, దానియేలు ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంది కాబట్టి వారికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లలేదు. కానీ వారిని గోతిలో పడవేయాలని వలలు పన్నిన వారిని, కుట్రలు పన్నిన వారిని ఎవరైతే ఉన్నారో వారి గోతిలో వారు పడక తప్పలేదు. మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకు ఆధారంగా ఉంటుంది. దేవునికి మన జీవితం ప్రీతికరంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.